హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గత దినమంతా కాచి కాపాడిన దేవుడు ఈ మంచి ఉదయకాల సమయమందు మనము దేవుని వాక్యాన్ని చదువుకోవడానికి, స్తుతించడానికి, ప్రార్థించడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఈ దినమంతా దేవుని కాపుదల ఉండును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తన గ్రంథం 55వ అధ్యాయము 11వ వచనం నుండి 23వ వచనం వరకు నేను చదువుతాను. బైబిల్ తెరచి మీరు కూడా నాతో ఏకీభవించండి. దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి, వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన యెడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నా యందు పగబట్టినవాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడవు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. వారికి మరణం అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక. చెడుతనము వారి నివాసములలోనూ వారి అంతరంగమునందును ఉన్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానముగానున్న వారికి వారు బలాత్కారము చేయుదురు, తాము చేసిన నిబంధనను అతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయంలో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అవి వరదీసిన కత్తులే. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. దేవా, నాశనకూపములో నీవు వారిని పడవేయుదువు. రక్తాపరాధులను వంచకులను సగము కాలమైనా బ్రతుకరు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుని వాక్యం మన హృదయంలో నింపబడునుగాక. దావీదు, అహీతోపెలు ఇద్దరు కలిసి ఆలోచనలు చేసేవారు. దావీదు దేవుని మందిరం కొరకు ఆలోచిస్తే, అహీతోపెలు ఇజ్రాయెల్ రాజ్యం కొరకు ఆలోచన చేస్తూ ఉండేవాడు. ఇద్దరూ కలిసి దేవుని మందిరమునకు వెళ్ళేవారు. ఇద్దరూ కలిసి ప్రజలకు మేలు జరగాలని గొప్ప గొప్ప ఆలోచనలు చేసేవారు. ఒకరి ఆలోచనలు ఒకరు పంచుకునేవారు. అయితే అహీతోపెలు అబ్షాలోముతో చేరి దావీదును మోసం చేసేశాడు. ఈ విషయం దావీదుకు తెలిసింది. దావీదు చాలా బాధపడ్డాడు, వారికి దూరంగా వెళ్ళిపోయాడు. అందుకే దావీదు చాలా కఠినమైన ప్రార్థన చేస్తున్నాడు. నన్ను దూషించువాడు శత్రువు కాదు, శత్రువైన యెడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడివాడు నా యందు పగపట్టినవాడు కాదు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసినవాడు నా సహకారి, చెలికాడు, నా పరిచయుడని బాధపడుతున్నాడు. వారు చచ్చిపోవాలని, సజీవులుగానే వారు పాతాళంలోకి దిగిపోవాలని దావీదు ప్రార్థిస్తున్నాడు. ఇలాంటి ప్రార్థనలు మనం చేయకూడదు. నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించుము. సాయంకాలము, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును అని ధైర్యముగా తన భారమును దేవుని మీద మోపి ఆయనే ఆదుకొనును అని దేవుని వైపు చూస్తున్నాడు. దావీదు యొద్దనున్న వారు నమ్మకమైన వారు గనుక దేవుడు తప్పక జయమిస్తాడు అని దావీదు నమ్మకం కలిగి ఉన్నాడు. దావీదు మీదకు యుద్ధమునకు వారు దైవ భయము లేనివారు, బలాత్కారులు, మారు మనసు లేనివారు, నిబంధనను అతిక్రమించేవారు. వారి హృదయంలో కలహం ఉన్నది, వారి మాటలు నునుపైనవి, అవి వరదీసిన కత్తులు, రక్తాపరాధులు, వంచకులు. అయితే దావీదు నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అని ధైర్యముతో దేవునిపైన ఆధారపడుతున్నాడు. ఇస్కరియోతు యూదా గెత్సెమనే తోటలో ఉన్న యేసయ్య దగ్గరకు ఒక గుంపును తీసుకువెళ్ళాడు. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణేలకు ఆయనను అమ్మి ఆయనను అప్పగిస్తానని గుర్తులు చెప్పి గెత్సెమనే స్థలము ప్రార్థన చేస్తున్న యేసయ్య దగ్గరకు వారిని తీసుకువచ్చాడు. కత్తులు, కర్రలతో వారు వచ్చారు. ఆ గుంపులోనున్న ఇస్కరియోతు యూదా, బోధకుడా, నీకు శుభమని చెప్పి ఆయనను అప్పగించాడు. అదే పరిస్థితి దావీదుకు వచ్చింది. నిస్సహాయ స్థితిలో ఉన్న దావీదు కూడా తన దేవుని పాదములు పట్టుకొని దేవుని దగ్గర ఉండి తన భారమంతటినీ ప్రభువుకు అప్పగిస్తున్నాడు. నా దేవుడు తన పరిశుద్ధులను కాపాడుతాడు అని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు.
దేవుడు కొంతమందిని శ్రమల గుండా తీసుకువెళ్తాడు. వారు యేసయ్య శ్రమలలో పాలివారు అవ్వాలని ఆయన నడిపిస్తాడు. శ్రమ కొలిమిలో కాల్చి క్రీస్తు సారూప్యం వచ్చే విధముగా, క్రీస్తును అనేకులకు చూపించే విధముగా ఆయన సిద్ధపరుస్తాడు. దావీదు దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలో నిలబడ్డాడు. దావీదును సౌలు తరుముతుంటే దేవుని చేత అభిషేకింపబడిన వాడని తప్పించుకుని తిరిగాడు దావీదు. దావీదు అనుచరులు నీవు అంటే దెబ్బకి వేసేస్తాము అంటారు. దావీదు ఒప్పుకోడు. చంపాలని అంటే ఎంతసేపో కాదు, కానీ దైవ భయము వలన కొడుకును చంపడానికి వెనుకాడాడు. యుద్ధము చేయలేదు. తనకై తానే తప్పించుకొని అడవులు కొండలోనికి వెళ్ళిపోయాడు. కొడుకు చేసిన ద్రోహమునకు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా తప్పించుకుని వెళ్ళిపోయాడు. చింతాక్రాంతుడై విశ్రాంతి లేక మూలుగుచున్నాడు. దావీదు తన బాధను మనుషుల దగ్గర చెప్పుకోకుండా దేవుని దగ్గర చెప్పుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, స్తోత్రం. స్తుతియాగం అర్పించి ప్రభుని గనపరుద్దాం. దేవుని వాక్యంతో మన హృదయాన్ని నింపుకొని దేవుని స్తుతించి గనపరిచినప్పుడు దేవుడు తన కృప మన మీద కుమ్మరించునుగాక. అంతకంతకు అధికునిగా చేయి దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. అత్యల్పులను అధికునిగా చేయి దేవా యేసయానికి స్తోత్రం. అపాయం రానియకుండా కాపాడు దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడవైన దేవా యేసయానికి స్తోత్రం. ఆలోచనకర్తవు ఆలోచనలను అనుగ్రహించు దేవా యేసయానికి స్తోత్రం. ఆలోచనలను ఆత్మలో తెలిసిన దేవా యేసయానికి స్తోత్రం. అతి మధురమైన నోరుగల దేవా యేసయానికి స్తోత్రం. అతి ప్రేమగల దేవా యేసయానికి స్తోత్రం. అరణ్య మార్గమున నడిపించిన దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. అరణ్యమును నీటి మడుగుగా చేయు దేవా యేసయానికి స్తోత్రం. అహంకారులను అనగదొక్కే దేవా యేసయానికి స్తోత్రం. అహంకారుల అతిశయము మాన్పించే దేవా యేసయానికి స్తోత్రం. అధికారులను నియమించు దేవా యేసయానికి స్తోత్రం. అధికారుల మీద అధికారం పొందిన దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. అర్పణములను అంగీకరించు దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. అర్పణమును బలిగాను అప్పగించుకొనిన దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేయి దేవా యేసయానికి స్తోత్రం. అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులనిచ్చే దేవా యేసయానికి స్తోత్రం. అధికారం గలవాని వలె బోధించిన దేవా యేసయానికి స్తోత్రం. అధికంగా సంతానాభివృద్ధి కలిగించు దేవా యేసయానికి స్తోత్రం. అమూల్యమగు రాతివి దేవా యేసయానికి స్తోత్రం. అమూల్యమైన వాగ్దానములు అనుగ్రహించు దేవా యేసయానికి స్తోత్రం. ఆంతర్యమును ఎరిగిన దేవా యేసయానికి స్తోత్రం. ఆంతర్యమందు సత్యమును కోరిన దేవా యేసయానికి స్తోత్రం. ఆదియునైన దేవా యేసయానికి స్తోత్రం. ఆది నుండి మానవ వంశమును పిలిచిన దేవా యేసయానికి స్తోత్రం. అన్యజనులను ఆశీర్వదించు దేవా యేసయానికి స్తోత్రం. అన్యజనులకు న్యాయ విధిని ప్రచారం చేయు దేవా యేసయానికి స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతియాగమర్పించుటకు కృప చూపిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో కూడా నాతో ఏకీవించి అడుగుడి మీకు ఇవ్వబడననే మాటను బట్టి మనం అడుగుదాం, పొందుకుందాం. నేను దేవునికి మొరపెట్టుకొందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును అని గొప్ప విశ్వాసంతో దావీదు నీకే మొరపెడుతున్నాడు. దేవానికి స్తోత్రం. అటువంటి ప్రార్థనా జీవితం మాకు కూడా అనుగ్రహించుము దేవా. మేము కూడా ప్రతి సమయంలో నీ వైపే నిన్ను నమ్ముకొని నిన్నే గనపరచుటకు కృపచూపుము దేవానికి స్తోత్రం. దావీదు ఎప్పుడు కదల్చబడలేదు. నీ యందు విశ్వసించిన వారు అద్భుతమైన విజయం పొందుతారని నీ వాక్యం బయలుపరుస్తుంది. దావీదు విషయంలో నీవు కలుగజేసుకొని దావీదుకు జయమిస్తావని ఎదురు చూస్తున్నాడు. దేవానికి స్తోత్రం. అలాగే మేము కూడా నీ యందు నీ కార్యముల కొరకు ఎదురు చూచుటకు కృపదాయిచ్చేము దేవా. మా భారము నీ మీద మోపుచున్నాము దేవా. దానిని తేలిక చేయము తండ్రి. మీకు స్తోత్రం. ఎలాంటి భయములైనా, ఎలాంటి విపత్తులైనా, ఎలాంటి అవమానములైనా, ఎలాంటి నిందలైనా, మా చుట్టూ ఉన్న మోసము, క్రూరత్వము ఎటువంటివైనా చుట్టూ ఉన్న నీ వైపు చూసే విధముగా కృపచూపుము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అనుదిన వాక్యము ద్వారా నిరీక్షణ కలిగిన వారమై నీ సన్నిధిలో మొరపెట్టుటకు దయచూపుము దేవా. నీ యందే నమ్మిక ఉంచి చేసిన ప్రార్థనలకు జవాబు దయచేయము దేవా. నీ పాదముల దగ్గర కూర్చుండుట ఉత్తమము అని నీ వాక్యము సెలవిస్తుంది కనుక నీవే కృప చూపుము దేవా. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు దానిలోనికి వెళ్ళి దాగి ఉండును అని
అటువంటి కృప మాకు దయచేయము దేవా. తన బాధలో కూడా నీకే అప్పగించుకున్న దావీదు వలె ఉండుటకు కృప చూపుము దేవా. దేవా, నీ శిలువ శక్తితో శిలువ బలముతో నింపుము దేవా. శిలువ చాటున మరుగుపరచి మమ్మలో నీకు ఇష్టమైన వారుగా నడిపించుము దేవా. నా దేవుడవు ఎంత గొప్ప రక్షకుడో అని గొప్ప చేస్తూ నిన్నే ఆరాధిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం. నీ ఆత్మబలముతో నింపండి. పరిశుద్ధాత్మతో ప్రార్థించుటకు సహాయం దయచేయము దేవా. మాకు సమాధానము కలుగునుగాక. దావీదు మీద తిరగబడిన వారు మరుగైపోయారు దేవా. దావీదు మరలా సింహాసనాసీనుడై పరిపాలించుటకు తన మీద నీ అభిషేకం నిలిచి ఉన్నదని ప్రజలు గుర్తించారు, నిన్ను స్తుతించారు దేవా. నీకు స్తోత్రం. అటువంటి కృప మాకు కూడా దయచేయము. గొప్ప విశ్వాసముతో ఈ దినములలో మాకు మీ సహాయం అనుగ్రహించండి. ముందుకు సాగుటకు కృప దయచేయము. మా హృదయం నిండా నీ వాక్యం నింపబడునుగాక. నీ ప్రేమతో నింపుము దేవా. నీ కోసం బ్రతుకుటకు నీ కృప కలుగునుగాక దేవా. యేసయ్య, నీవే మా ముందుండి ఈ దినమంతా మమ్మలను బలపరచుము. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న వారికి నీ కృప దయచేయము దేవా. వారు ఏ విషయంలో నీ వైపు చూస్తున్నారు, ఏ కార్యముల కొరకు అడుగుతున్నారు, ఎదురు చూస్తున్నారు, నా దేవా నీ సహాయం దయచేయము. శ్రమలలో బాధల్లో ఉన్న నా తండ్రి మీరు దయచూపండి, విడిపించండి. నా తండ్రి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. నా తండ్రి, నా దేవా, మారు మనస్సు రక్షణ వారికి దయచేయము. మీకు దూరముగా ఉన్నారేమో దేవా, మీరు ఆకర్షించుకొనండి దేవా. మీ సహవాసంలో ఉండుటకు కృపచూపము. నలిగిపోతున్న వారిని లేవనెత్తుము. వారి దుఃఖ దినములు సమాప్తము చేయము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. వారి పరిస్థితులు అనుకూలపరచండి దేవా. నీ సిలువచాటును మరుగుపరిచి ధైర్యము నిబ్బరముతో నింపండి దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం. గాయపరచబడిన నీ హస్తమును చాపి వారిని ఆశీర్వదించండి, స్వస్థపరచండి, నెమ్మది దయచేయండి ప్రభువా. ఆరోగ్యము దయచేయండి దేవా. దేవా ఆదరించండి ప్రభువా. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.